చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది? చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? ఇది చాలా మందిలో ఉండే సందేహం. అయితే దీనికి స్పష్టమైన సమాధానం లేదు. చంద్రుడు ఎలా ఆవిర్భవించాడో అంశంపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక మంది సిద్ధాంతాలు ప్రతిస్పందించినప్పటికీ ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతం ఒకటుంది. సౌర కుటుంబానికి ఏర్పడిన సమయంలో, అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, కుజుడు పరిమాణంలో ఉండే వస్తువు ఒకటి భూమిని బలంగా ఢీకొట్టింది. దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘం ఏర్పడి అందులోని శిలలు, ఆవిరి, ఇతర పదార్థాలన్నీ ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతారు. చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి దాని అక్షంపై మీద ఉండేందుకు కారణమవుతుంది. ఒకవేళ చంద్రుడు లేకపోయినట్లయితే భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి కదలికలో తేడా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో ఋతువులు అనేక మార్పుల అవకాశం ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లలో కూడా వైవిధ్యం ఉంటుంది. రోజు నిడిపి కూడా మార్పు రావచ్చు. చంద్రుడు లేకపోతే భూ వాతావరణం, గ్లోబల్ వార్మింగ్పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం ఎంత? ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి 2,70,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఇటీవల అధ్యయనంలో ఒకటి వెల్లడించింది. అంటే చంద్రుడు ఇప్పుడున్న దూరం కంటే 70% మేర చేరువగా ఉండేవాడని ఈ అధ్యయనం చెబుతుంది. అప్పట్లో భూమి వేగంగా తిరుగుతున్న రోజు నిడివి కూడా తక్కువగా ఉండేది. చంద్రుడి లోపల ఏముంది? చంద్రుడి లోపల భాగం రాళ్ళు, ఖనిజాలతో నిండి ఉందని చెన్నైలోని బిర్లా ప్లానిటోరియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈకే లెనిన్ తమిళకోవన్ చెప్పారు. చంద్రుడి లోపలి భాగం ప్రధానంగా సిలికేట్లతో కూడి ఉంటుంది. ఉపరితలంపై వాతావరణం లేదు. పై భాగంలో పెద్ద గుంతలు, పర్వతాలు, లోయలు మరియు అన్నీ పిలిచే పెద్ద చదునైన సముద్రాలు ఉన్నాయి. అయితే వాటిలో నీరు ఉండవు అని ఆయన పేర్కొన్నారు. చంద్రుడు ప్రకాశవంతంగా ఎలా కనిపిస్తాడు? పౌర్ణమి రోజున చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. అయితే అది చంద్రుడి కాంతి కాదు, సూర్యకాంతి. చంద్రుడి స్వయం ప్రకాశం కాదు, వెలుతురును సృష్టించలేడు. సూర్యుడి నుంచే వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి అది ప్రతిబింబిస్తుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.